హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కూడా ఆఫీస్లో అదే పరుగులు సమావేశం చాలా సీరియస్ గా సాగుతుంది. లెక్కలు, టార్గెట్లు, నిర్ణయాలు, ప్రతి ఒక్కరూ తమ పనిలో మునిగిపోయారు. హాస్ని పూర్తిగా దృష్టి పెట్టింది. ఆమె మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గదిలో నిశ్శబ్దం, ఒత్తిడి. ఒక్క తప్పు కూడా సహించే పరిస్థితి కాదు. అందరూ కూర్చుని చర్చించుకుంటున్నారు. అప్పుడే తలుపు బలంగా తెరుచుకుంది. అందరి చూపులు అక్కడికి వెళ్ళాయి. అక్కడ నిలబడ్డాడు రిషి. ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి నడిచాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. హాసిని అతన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది ఆమె ఊహించలేదు. కొన్ని క్షణాలు గది నిశ్శబ్దంగా మారింది. ఋషి నేరుగా టేబుల్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా టేబుల్ మీద గట్టిగా చేత్తో కొట్టాడు. ఆ శబ్దం అందరినీ కలవరపరిచింది. అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా లేచారు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. గదిలో టెన్షన్ పెరిగింది. హాస్ని అపాయింట్మెంట్ కోసం నేను ఎదురు చూడాలా అని గట్టిగా అరిచాడు ఋషి. ఆ మాటల్లో అహంకారం స్పష్టంగా ఉంది. అది ప్రశ్న కాదు, ఆదేశంలా ఉంది. హాసిని ఒక క్షణం నిశ్శబ్దంగా చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. కానీ వెంటనే ఆమె తనను తాను కట్టు పాడేసుకుంది. అందరి ముందరూ తాను బలహీన పడకూడదు అని చూస్తుంది. అందుకే ఆమె నెరుగా నిలబడి తన ధైర్యాన్ని బయటపెట్టింది. ఇది మీటింగ్ టైం అని హాసిని నెమ్మదిగా చెప్పింది. ఆమె స్వరం తక్కువగా ఉన్న స్పష్టంగా ఉంది. మీకు టైం ఇచ్చాం, మీరు ఆలస్యంగా వచ్చారు అని నేరుగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే ఋషి ముఖం మరింత గట్టిగా మారింది. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. ఇది సాధారణమైన మాటలు కాదు, ఇగో పోరు. గదిలో వాతావరణం చాలా భయంకరంగా మారింది. హాసిని ఋషిని నేరుగా చూసింది. ఇది ఆఫీస్ పర్సనల్ ఇష్యూ, బయట మాట్లాడండి అని స్ట్రైట్ గా చెప్పింది. ఆ మాట ఋషికి నచ్చలేదు, కానీ అక్కడ ఆర్గ్యూ చేయలేదు. ఒకసారి ఆమెను గట్టిగా చూసి 5 నిమిషాలు బయటికి రా అన్నాడు. అది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. హాసిని ఒక క్షణం ఆలోచించి అందరి ముందరు సీన్ చేయకూడదు అనుకుంది. అందుకనే బయటికి వెళ్ళింది. కానీ ఆ మైండ్ ఆల్రెడీ డిసీవ్ మోడ్ లో ఉంది. ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. కొన్ని సెకండ్స్ సైలెన్స్. ఋషి మొదట మాట్లాడాడు. నువ్వు చేంజ్ అయ్యావు అని అన్నాడు. హాసిని స్ట్రైట్ గా నవ్వింది. అవును, అవసరం వల్ల అని కామ్ గా రిప్లై ఇచ్చింది. ఆ ఆన్సర్ ఋషిని ఇరిటేట్ చేసింది. అతను దగ్గరగా వచ్చాడు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అన్నాడు. నేనెవరిని అని హాసిని డైరెక్ట్ గా అడిగింది. ఆ ఒక్క ప్రశ్న ఋషిని ఆపేసింది. అతను వెంటనే ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. అది ఫస్ట్ టైం అతని దగ్గర మాటలు లేవు. హాసిని అది గమనించింది. ఇది ఆఫీస్ మ్యాటర్ అయితే చెప్పండి, లేకపోతే నాకు పని ఉంది అంది. అది క్లియర్ బౌండరీ. ఇప్పుడు కంట్రోల్ ఆమె దగ్గర ఉంది. ఋషి ఒక్కసారి సీరియస్ గా అయ్యాడు. బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి అన్నాడు. హాసిని ఐబ్రో రైజ్ చేసింది. ఏ డీల్ అని అడిగింది. ఋషి స్లోగా చెప్పాడు. నీ కంపెనీకి వచ్చిన ఇన్వెస్టర్. ఆమె ఫేస్ ఒక్కసారి మారింది. దాని గురించి నీకెలా తెలుసు అని అడిగింది. అది కాన్ఫిడెన్స్ కాదు, అది ఒక కనెక్షన్. ఋషి డీప్ గా చూశాడు. అది డీప్ క్లీన్ కాదు అన్నాడు. ఆ మాటల్లో హాసిని మైండ్ లో డౌట్ మళ్ళీ పెరిగింది. ప్రూఫ్ ఉందా అంది. ఋషి వెంటనే చెప్పలేదు. నువ్వు సైన్ చేసే ముందు ఆలోచించు అన్నాడు. అది వార్నింగ్, కానీ ఎక్స్ప్లెనేషన్ లేదు. హాసిని ఇరిటేట్ అయింది. నువ్వు ఎప్పుడు ఇలాగా ఆఫ్ గా మాట్లాడటం మాత్రమే చేస్తావు, అది డైరెక్ట్ అటాక్. అప్పుడు హాసిని ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె స్క్రీన్ చూసింది. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అది ఇన్వెస్టర్ నుంచి కాల్. ఆమె ఒక్కసారి ఋషి వైపు చూసింది. తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది. నేను రెడీగా ఉన్నాను, అగ్రిమెంట్ సైన్ చేద్దామని చెప్పింది.
ఆ మాట వినగానే ఋషి ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోయాయి. అతనికి అర్థమైంది, ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియట్లేదు. కాల్ కట్ అయిన వెంటనే హాసిని ముఖంలో ఒక నిర్ణయం స్పష్టంగా కనిపించింది. నేను సైన్ చేస్తాను అని ఆమె ఇప్పటికే చెప్పేసింది. ఋషి ఒక్క క్షణం ఆమెను చూస్తూ నిలబడ్డాడు. మీరు చెప్పాలో అతను ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. అది ఆపాలా లేక వదిలేయాలా అని లోపల పోరు మొదలైంది. కానీ బయటికి మాత్రం కామ్గా కనిపించాడు. నీకు తెలియకుండా నువ్వు పెద్ద మిస్టేక్ చేస్తున్నావు అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాటల్లో సీరియస్నెస్ ఉంది, కానీ హాసిని వినే మూడ్లో లేదు. ఋషి ఒకసారిగా ముందుకు వచ్చి, ఆ ఒప్పందం మీద సంతకం చేయకు. అతని స్వరం తక్కువగా ఉన్నా గట్టిగా తాకింది. హాసిని అతన్ని నేరుగా చూసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, సందేహం లేదు. ఇది నా నిర్ణయం అంది. ఒక్క మాట కాని గీత వేసినట్టు ఋషి ముఖం కఠినంగా మారింది. నీకు విషయం పూర్తిగా తెలీదు అన్నాడు. ఇది ప్రమాదం అని ఋషి దగ్గరికి వంగి అన్నాడు. ఆ స్వరంలో ఇప్పుడు కోపం కాదు, ఆందోళన. నిన్ను కాపాడాలనుకుంటున్నాను. అతని మాటలు నిజంగా వినిపించాయి. హాసిని క్షణాల్లో కళ్ళల్లో క్షణం కదలిక. గతం ఒకసారి తాకింది, కానీ వెంటనే తను కట్టడి పాడేసుకుంది. నాకు కాపాడుకోవటం తెలుసు అంది. ఆమె స్వరంలో చల్లగా ఉంది. అది గోడలా నిలిచింది. ఋషి అక్కడే ఆగిపోయాడు. నువ్వు నన్ను నమ్మట్లేదు అని అతను నెమ్మదిగా అన్నాడు. ఈసారి కోపం లేదు, బాధ మాత్రమే. హాసిని మెల్లగా తల తిప్పింది. అతని కళ్ళల్లోకి చూసింది. నమ్మకం గురించి మీరు మాట్లాడకండి అంది. ఆ గుండెల్లో నేరుగా తాకింది. ముందు మీరు దాన్ని కోల్పోయారు అని స్పష్టంగా చెప్పింది. ఆ ఒక్క వాక్యం ఋషిని పూర్తిగా నిశ్శబ్దం చేసింది. అతని దగ్గర మాటలు లేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. గాలి కూడా కదలలేదు. హాసిని లోపల పోరు నడుస్తుంది. మనసు ఒకటే, నిర్ణయం ఒకటి. కానీ చివరికి ఆమె గెలిచింది. నేను సంతకం చేస్తాను. ఇది నా తుది నిర్ణయం. మళ్ళీ వెనక్కి చూసే అవకాశం లేదు. ఆమె తిరిగి నడిచింది. ఒక్కసారి కూడా ఆగలేదు. ఋషి మాత్రం అక్కడే నిలబడ్డాడు. ఆమె అడుగులు దూరమయ్యాయి, కానీ ఆ మాటలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఋషి చేతులు బిగుసుకున్నాయి. ఇది అతను ఊహించలేదు. ఆమె ఇలా దూరం అవుతుందని కాదు. ఇది ఓటమి కాదు, కానీ అతనికి కంట్రోల్ లేకపోవడం. అది అతన్ని ఎక్కువగా కదిలించింది. అతను మెల్లగా తల ఎత్తాడు. కళ్ళలో కొత్త నిర్ణయం వేసింది. ఇది ఇక్కడతో ఆగదు అన్నట్లు. అక్కడ అసలు యుద్ధం మొదలవుతుంది. స్టోరీ కనుక నచ్చితే ఫాలో అవ్వండి ప్లీజ్.